ఏ పూజ చేసినా, ఎలాంటి పూజలు అయినా, నోములైనా, వ్రతాలైనా చివరగా హారతిస్తాము. ఎందుకు హారతిస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హారతి ఇస్తే ఆరాధనకు దేవుడు అంగీకరిస్తాడని నమ్మకం. మంత్రాలు రాకపోయినా, తెలియకపోయినా దేవుడికి దండం పెట్టి హారతి ఇస్తే పూజ సంపూర్ణమవుతుందని అంటాము. హారతికి ఆధ్యాత్మికత, శాస్త్రీయత రెండూ ఉన్నాయి. కొందరు హారతిని కర్పూరం ఉపయోగించి, కొందరు దీపంను ఉపయోగించి ఇస్తారు. పళ్ళెంలో ఒత్తులు, నెయ్యి వేసి దీపమును వెలిగించి ఇస్తారు. ఇది కొంచెం ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. ఇందులో ఉపయోగించిన ప్రతి స్వచ్ఛతకు ప్రతిరూపము. నెయ్యి సుగంధ ద్రవ్యము. ఈ రెండు కలిస్తే వచ్చే వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. కర్పూర హారతి బిళ్ళల రూపంలో ఉంటుంది. ఇది వెలిగించినప్పుడు వచ్చే సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. హారతిని కళ్ళకు అద్దుకున్నప్పుడు మన కళ్ళు చాలా బ్రైట్నెస్గా పనిచేస్తాయి. అంతేకాకుండా హారతి ఇచ్చేటప్పుడు మనము గంట మోగిస్తూ దేవుణ్ణి నమస్కరిస్తూ చూస్తాము. ఆ టైంలో కళ్ళు, చెవులు ఒకే సమయంలో పనిచేస్తాయి. దీని వలన మన బాడీలో, మన బ్రెయిన్లో కదలిక వచ్చి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మన మనసుకి మన ఆధీనంలో తీసుకునే శక్తి మనకి వస్తుంది. ఇది ఒక ప్రక్రియ. అప్పుడు శరీరం అనేది కాంతివంతమవుతుంది. శరీరం నుండి వచ్చే కాంతి వలన మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. సో ఇప్పటి నుంచి మీరు కూడా హాలిడే ఉన్న రోజైనా, లేదా నెలకొక రోజు, వారానికి ఒక రోజైనా కూడా ట్రై చేయండి. హారతి ఇవ్వడం వల్ల కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. Thank you for watching the video.